కానీ మనకి ఇక్కడ డాష్ బోర్డ్ లో గమనిస్తే టాప్ లో హెడ్డింగ్స్ కావచ్చు, బాటమ్ లో ఉన్న ఈ ఫీల్డ్ నేమ్స్ ఇవన్నీ లేవండి. ఇవన్నీ రిమూవ్ చేయండి. వీటిని రిమూవ్ చేయాలంటే మీరేం చేస్తారు? వీటి మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఇదిగోండి హైడ్ ఆల్ ఫీల్డ్ బటన్స్. దీని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా హైడ్ అవుతాయి. అలానే టాప్ లో కనిపించే హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇండివిజువల్ గా సెలెక్షన్ చేసి డిలీట్ చేయండి. టోటల్ అలానే ఇక్కడ టోటల్ హెడ్డింగ్ దీన్ని డిలీట్ చేయండి. అలానే హారిజంటల్ లైన్స్ ఉన్నాయి కదండి, దీన్ని ఇండివిజువల్ గా సెలెక్షన్ చేసి ఈ విధంగా డిలీట్ చేయండి. అవసరం లేదు. ఓకేనా? ఈ విధంగా ఒక చార్ట్ లో మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. అవసరం లేని వాటిని డిలీట్ చేసుకోండి. అండ్ ఈ చార్ట్ ని కాపీ చేసి డాష్ బోర్డ్ లో యాడ్ చేయండి. అండ్ ఈ చార్ట్ ని ఇదిగోండి ఇక్కడ మీరు ఎగ్జాక్ట్ గా ఈ షేప్ లోనే అడ్జస్ట్ చేసుకోండి. అండ్ చార్ట్ సైజ్ అనేది మీకు సరిపోతే మీరేం చేస్తారు? దాని హైట్ అనేది పెంచండి. ఓకేనా? పెంచేటప్పుడు ఇక్కడ సేల్స్ బై మంత్స్ ఆ హెడ్డింగ్ అనేది మీకు డిస్ప్లే అవ్వకపోతే దాన్ని ఫ్రంట్ లోకి తీసుకురండి. ఇలా యాడ్ అయిన తర్వాత మీరేం చేస్తారు? ఈ చార్ట్ ని కాపీ చేయండి, కంట్రోల్ సి, డాష్ బోర్డ్ లోకి వెళ్ళి పేస్ట్ చేయండి, అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? పైవోట్ చార్ట్ ఉంది కదండి, ఈ విధంగా హైట్ విత్ ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోండి, డిక్రీజ్ చేసుకోండి. ఓకే. అండ్ దీన్ని కాపీ చేయండి, డాష్ బోర్డ్ లో డైరెక్ట్ గా పేస్ట్ చేయండి. ఓకే. అండ్ సెలెక్ట్ చేయండి, కొంచెం ఈ విధంగా సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి.